మనము డేటా ఫ్రేమ్స్ని ఎలా క్రియేట్ చేయాలి పైథాన్లో, అండ్ ఆ డేటా ఫ్రేమ్స్లో ఉండే డేటాని ఎలా సేవ్ చేయాలి అండ్ రీడ్ చేయాలి, ప్లస్ దాని మెథడ్స్ అన్నీ కూడా చూసాం కదా. ఇవాళ మనము ఒక డైరెక్టరీని ఎలా క్రియేట్ చేయాలి, డేటా ఫ్రేమ్లో ఉండే డేటాను మనం ఒక ఫోల్డర్ సెట్ చేసి ఆ ఫోల్డర్లోకి ఎలా సేవ్ చేసుకోవాలి విత్ ఫైల్ నేమ్తో అనేది మనం ఇవాళ చెక్ చేద్దాము. ఓకే, సో మనం ఎప్పుడైనా కూడా పాండాస్తో వర్క్ చేసేటప్పుడు మనము ఇంపోర్ట్ చేసుకోవాలండి. ఇంపోర్ట్ పాండాస్, డేటా ఫ్రేమ్స్ని వర్క్ చేసుకోవాలి అంటే మనము పాండాస్ని రన్ చేయాలి, పాండాస్ అనే లైబ్రరీని. ఓకే, ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ, దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నాను అంటే ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఇంపోర్ట్ ఓఎస్, ఒక డైరెక్టరీలో అండ్ ఫోల్డర్ అంతా కూడా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, లెట్స్ డూ ఏ ఫోల్డర్. నేను ఒక ఫోల్డర్ నేమ్ ఏమని పెట్టాలనుకుంటున్నానంటే స్టూడెంట్ టేబుల్ చేసుకుందామండి. ఫోల్డర్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ టేబుల్. ఓకే, సో os.get cwd, దీనికి ఒక వేరియబుల్ నేమ్ అసైన్ చేస్తున్నాను, cwd అనే వేరియబుల్ నేమ్. cwd, లెట్ మీ రన్. ఏమొస్తుంది? ఎస్. ఓకే, సో ఈ యొక్క పాత్ వచ్చేసి ఏంటి అంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఎక్కడ ఉంది, యూజర్స్లో గాయత్రి డాక్యుమెంట్స్, గాయత్రి లర్న్స్ పైథాన్ ఈడిఏలో ఉంది. ఓకే, ఇట్ ఈస్ రన్నింగ్. నెక్స్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే సో దీనికి జాయిన్ చేద్దాం అనుకున్నాను. os.path.join ఏంటేంటి కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఈ ఫోల్డర్ని. ఓకే, I'm giving this folder name. I'm assigning a variable new directory అని పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇది క్రియేట్ అయి ఉంటుంది. మనం ఇప్పుడు మేక్ డైరెక్టరీ చేద్దాము. os.make డైరెక్టరీస్ స్పెల్లింగ్స్తో జాగ్రత్త ఉండాలి, _new dir. ఓకే, లెట్స్ రన్ ఇట్. ఓకే, విల్ చెక్ ఇట్. refresh. Yes, here I'm getting the student table. This is empty because ఏ ఫైల్ కూడా లేదు కాబట్టి ఈ ఫోల్డర్ అనేది ఎంటీ చూపిస్తుంది. సో ఈ ఫోల్డర్లోకి నేను ఇప్పుడు ఒక ఫైల్ని ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే నా డేటా ఫ్రేమ్లో ఏదైతే డేటా ఉందో అది నాకు అక్కడ చూపించాలి అనుకుంటున్నాను. అయితే నేను ఒక డేటా ఫ్రేమ్ తీసుకుంటాను, ఇక్కడ ఉంది యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటాను. ఈ డేటా ఫ్రేమ్లో ఏదైతే ఉందో డేటా నాకు ఆ ఫైల్లో చూపించాలి. ఓకే, let me run this. This is the data frame and this is the data. ఈ డేటా ఫ్రేమ్లో ఉండే డేటా అంతా కూడా ఫైల్లో రిప్రజెంట్ అవ్వాలి. ఓకే, నేమ్, ఏజ్, సిటీ. ఓకే, ఇవి 3 ఉన్నాయి కదా. ఇప్పుడు నేను వీటికి ఏంటంటే ఒక ఫైల్ నేమ్ ఇస్తానండి. ఫైల్ నేమ్ ఈక్వల్స్ టు, వీళ్ళు ముగ్గురు కూడా ఫ్రెండ్స్, friends.csv అనే ఫైల్ ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ os.path.join ఆఫ్ ఇందులోకి న్యూ డైరెక్టరీలోకి. హియర్ ఇట్ ఈస్. అంటే నాకు ఈ ఫోల్డర్ ఏదైతే క్రియేట్ అయ్యిందో స్టూడెంట్ టేబుల్ అనే ఫోల్డర్లో ఈ ఫైల్ రావాలి. దట్ షుడ్ బి
there. ఓకే, న్యూ డైరెక్టరీలో ఏ ఫైల్ నేమ్ ఉండాలి, ఈ ఫైల్ ఉండాలి. ఫైల్ అండర్ స్కోర్ నేమ్ అంటే ఫైల్ అండర్ స్కోర్ నేమ్లో ఏముంది, friends.csv అనే ఫైల్ క్రియేట్ అవ్వాలి మనకు. నేను దీనికి ఏమని ఇస్తున్నాను, ఫైల్ అండర్ స్కోర్ పాత్. సో ఇప్పుడు రన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఫైల్ అండర్ స్కోర్ పాత్ ఏ వస్తుంది చెక్ చేద్దాం. ఎస్, సో స్టూడెంట్ టేబుల్లో friends.csv అనేది వచ్చేసింది. సో ఇప్పుడు నా డేటా, నా ఫోల్డర్ ఎక్కడ క్రియేట్ అయింది, ఈడిఏలో స్టూడెంట్ టేబుల్లో నా ఫోల్డర్, నేను ఇప్పుడు న్యూ డైరెక్టరీ ఏదైతే చేశానో అది ఫోల్డర్ క్రియేట్ అయింది. ఆ ఫోల్డర్లో మన ఫైల్ నేమ్ వచ్చేసి friends.csv. దిస్ ఈస్ క్లియర్. ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన ఫైల్ సేవ్ చేసుకున్నాం కదా, ఇందులో ఉండే డేటా మనం చూడాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి మనము, ఏ డేటా ఫ్రేమ్, ఈడిఏ డేటా ఫ్రేమ్ కాబట్టి ఈడిఏ డాట్ టు సిఎస్వి మనం సేవ్ చేస్తున్నాం. ఫైల్ పాత్. ఓకే, లెట్స్ రన్ దిస్. yes, here we can see స్టూడెంట్ టేబుల్లో నాకు friends.csv అనే ఫైల్ వచ్చింది. just wait, it is opening. Let me try again. Yes, I hope you can see here. సో ఏదైతే డేటా నాకు ఇక్కడ ఉందో, నేమ్ ఏ సిటీ రాజ్ అభి చిన్న, ఎస్, దట్ యూ కెన్ సీ హియర్, నేమ్ ఏ సిటీ రాజ్ అభి చిన్న, దట్ యూ కెన్ సీ ఇన్ దిస్ ఫైల్. సో స్టూడెంట్ అనే ఫోల్డర్లో ఫ్రెండ్స్ అనే ఫైల్లోకి మన డేటా ఫ్రేమ్లో ఉండే డేటాని మనం సేవ్ చేసుకున్నాము. మనం ఈ విధంగా మన డేటా ఫ్రేమ్లో ఉండే డేటాని సేవ్ చేసుకోవచ్చండి. ఐ హోప్ it is clear. Thank you.